యోగిని ఏకాదశి వ్రతం. ఈ వ్రతం చాలా అత్యద్భుతమైనటువంటి వ్రతం అన్నమాట. యోగిని ఏకాదశి వ్రతం ఎవరు ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని. ముఖ్యంగా ఇది ఆషాఢమాసంలో మనం చేసుకుంటూ ఉంటాము. మరి అయితే ఈ యొక్క ప్రతి నెల ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం ఎలాగండి, ప్రతి నెల మనం చేసుకోవచ్చు. అలాగే ఈ వ్రతాన్ని ఎవరికి ఫస్ట్ చెప్పారు అంటే శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు చెప్తాడు, యుధిష్ఠిరుడికి, తర్వాత అర్జునుడికి పిలిచి సకల కష్టాల్లో ఉన్నారు మీరు, మరి ఈ వనవాసం చేస్తున్నారు, ఈ అజ్ఞాతవాసం చేస్తున్నారు, ఈ యోగిని మాత అమ్మవారి యొక్క వ్రతాన్ని మీరు చేసుకోండి అని చెప్తారు. అయితే వ్రతం చేసుకోవడం వల్ల లాభాలు ఏమిటి అంటే మనకి ఈ విడిపోయినటువంటి భార్యాభర్తలు కలవడము, తర్వాత వనవాసం కారాగృహం పోవడము, వనవాస దీక్ష ఆగిపోవడము, ఇలా రకరకాల లాభాలు. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడము, తర్వాత కారాగృహం జైలు శిక్ష పడిపోయినటువంటి వాళ్ళు కూడా మనకు అనుకూలంగా తీర్పులు రావడము, కారాగృహ విముక్తి, వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే ఈ యొక్క మహాభారతంలో ఈ యొక్క ప్రస్తావన అనేటటువంటిది యోగిని మాత వస్తుంది. అసలు యోగిని మాత అంటే ఎవరంటే సాక్షాత్తు పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే తన యొక్క అంతర్గతమైనటువంటి శక్తి పార్వతి అంటాం. అంటే పైన శివుడు అయితే శక్తి, లోపల ఉన్నటువంటి శక్తి పార్వతి. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్తారు, శక్తి ఏమీ లేదు, కేవలం అంతా ఉన్నదంతా కూడా శివుడే అని ఆయన శివానందల హరిని రాస్తాడు. ఓహో నువ్వు ఇలా అనుకుంటున్నావా అని చెప్పి అమ్మవారు పార్వతీదేవి ఏం చేస్తుంది, ఇలాగా ఇక్కడ అడవుల్లో మనం ఏనుగులు పట్టడానికని చిన్న గొయ్యలాగా తవ్వేసి అక్కడ ఆ ఏనుగులు పడ్డానికి వేటగాళ్ళతో అవుతారు కదా, ఈ శంకరాచార్యుల వారు వచ్చి అందులో పడిపోతే ఈ పైన ఏనుగులు పడిపోకుండా ఇదిగో ఇలాంటి ఆకులు ఇనేటటువంటి వేస్తారు కదా, కొమ్మలు ఆకులను, అవి చూసి అది ఏదో అనుకుని అందులో పడిపోయిన తర్వాత మొత్తం ఆదిపరాశక్తి ఏం చేస్తుందంటే గట్టిగా ఇతను నన్ను బయటికి విడిపించండి అని అరుస్తే మరి అటువైపే అక్కడ పట్టు చీర కట్టుకుని అమ్మవారు అలా వెళుతూ ఏం చేస్తుంది, శక్తి లేదన్నావు కదా, అంతా శివుడే అన్నావుగా అని అంటుంది. అప్పుడు ఆహా వచ్చిన తల్లి సాక్షాత్తు పార్వతి శక్తిమాత వచ్చింది అని చెప్పి అతను గ్రహించుకొని వెంటనే అసలు ఆ శివుడు కూడా ఈ శక్తి కనుక లోన లేకపోతే శవంతో సమానమని చెప్పేసి ఆ తర్వాత సౌందర్యలహరిని రాయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకున్నది ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది పరమేశ్వరుని యొక్క లోపల బాడీలో ఉన్నటువంటి కాన్షియస్నెస్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ శక్తి అనమాట. సో ఈ డివైన్ కాన్షియస్నెస్ అనేటటువంటిది ఈ పార్వతీ శాక్తేయ మతంలో మనకు చెప్పబడి ఉంటుంది. కాబట్టి ఆమె ఈ 24 యోగినిల్లో ఒకటిగా ఈ వారాహి అమ్మవారు అనేటటువంటిది ఒక యోగిని మాత అనమాట. శివుడు తన బాడీలో నుంచి యోగేశ్వరిని పుట్టిస్తాడు, ఆమె యోగిని అంటాం. అంటే మనం దత్తాత్రేయ స్వామి వారిని ఏమని కీర్తిస్తామంటే చతుషష్ఠి యోగిని గణ సేవితామంటాం. అంటే 64 కోట్ల 64 కోట్ల యోగిని గణమాతలు వచ్చి దత్తాత్రేయ స్వాముల వారిని సేవలు చేసుకుంటూ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం చేయాల్సిన పని ఏంటంటే యోగేశ్వరి అమ్మవారు అత్యంత శక్తివంతమైనటువంటి దేవత. ఆమె మనం కనుక పూజ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పారు. బాగుంది. అయితే ఈ వ్రతాన్ని మరి ఇంతకుముందు ఎవరైనా చేశారా, అసలు ఈ వ్రత కథ ఏమిటి అని అడిగితే ఆ వ్రత కథలో చెప్పబడి ఉంటుంది. మనకి హేమమాలి అనేటటువంటి ఒక యక్షుడు ఉంటాడు. అతను కుబేరుడు, మనకు తెలుసు కదా, కుబేరుడు ఆ ధన దేవత, ఆయన కూడా యక్షుడే. ఆ యక్షుడి దగ్గర ఈ హేమమాలి అనేటటువంటి వాడు పనిచేస్తూ ఉంటాడు. అయితే ఇతని డ్యూటీ ఏమిటంటే రోజు కూడా తోటలో ఉన్నటువంటి పువ్వులన్నిటిని కూడా కోసి రాజుగారికి, కుబేరుడికి అందించాలి. అప్పుడు రాజుగారు ఏం చేస్తారంటే అదంతా మాల కట్టి పరమేశ్వరుడికి ఆ మాల వేయాలి. ఎందుకు పరమేశ్వరుడికి వేయాలంటే పరమేశ్వరుడు కూడా యక్షుడే, యక్షస్వరూపాయ జటాధరాయ అని పరమేశ్వరుడిని అంటాం. కాబట్టి అటువంటి ఈ యొక్క యక్షుడికి మరి ఈ రోజున ఏం జరిగింది, ప్రతిరోజు అలా క్రమం తప్పకుండా ఈ యక్షుడు హేమమాలి ఇస్తుండేవాడు. ఒక రోజున ఈ హేమమాలికి అందమైనటువంటి ఒక భార్య ఉంది. ఆమె విపరీతమైనగా భర్తని ప్రేమిస్తుంది, హేమమాలిని. అయితే ప్రేమిస్తుంటే ఏం జరిగింది, ఆ రోజు అతను నేను దండ పట్టుకెళ్ళి ఇవ్వాలన్నా సరే ఆమె ఏం చేస్తుంది, ఇంకా షీజన్ విత్ లవ్ అనమాట, ఇంకా ప్రేమిస్తూనే ఉంది. కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు వాళ్ళు, కబుర్లు చెప్పుకుంటూ రొమాన్స్ చేసుకుంటూ కూర్చుంటే అప్పుడు ఏం జరుగుద్ది, మరి ఇక్కడ లేట్ అయిపోద్ది కదా, ఇక్కడ లేట్ అయిపోతే అది తీసుకొని
మరి మా లేటుగా వెళ్తాడు. ఆ రాజుగారికి కుబేరుడు కోపం వస్తుంది. ఎందుకు నీ ముఖం నీరసంగా ఉంది, నువ్వు డిస్టర్బ్డ్గా ఉన్నావు, ఎందుకు, ఏం జరిగింది అని అడిగితే అప్పుడు ఇతను నిజాయితీగా చెప్తాడు, నా భార్య నన్ను ప్రేమిస్తూ ఉందండి, నేను ప్రేమలో పడిపోయి అలా ఉండిపోయాను అంటే అప్పుడు ఆయన శపిచ్చేస్తాడు. ఏమని శపిచ్చేస్తాడు, ఏ భార్య కోసమైతే నువ్వు ఇలా పరమేశ్వరుడికి నేను ఇస్తానని తెలిసి కూడా నువ్వు నిర్లక్ష్యం చేసి వచ్చావు కాబట్టి నిన్ను ఆ భార్య నిన్ను వదిలి వెళ్ళిపోగాక, నువ్వు అడవుల పాల్లో పిచ్చోడే తిరుగుగాక అని శపించబడేస్తాడు. శపించేస్తే ఈయన పాపం ఆ శాపగ్రస్తుడైపోయి పెళ్ళాం వదిలేసింది ఆ ప్రేమికురాలు, మరి భార్య, మరి ఈయనేమో అడవుల పాలు అయిపోయాడు. వెళ్ళిపోతుంటే అప్పుడు ఏం జరుగుతుంది, మార్కండేయ మహర్షి అదృష్టవశాత్తు ఈ యొక్క హేమమాలికి తారసపడతాడు. తన దుస్థితి అంతా కూడా చెప్పుకుంటాడు మార్కండేయ మహర్షికి. మహర్షులు ఎప్పుడు కూడా పాపం వాళ్ళు ప్రేమస్వరూపులు కదా, వాళ్ళు ఏం చేశారు, ఇంత కష్టం రాగానే ఎవరికైనా సరే వాళ్ళు జాలి పడిపోతారు. వెంటనే మార్గోపదేశం చేస్తాడు. ఈ యోగిని అమ్మవారి యొక్క వ్రతాన్ని కనుక నువ్వు చేసుకున్నట్లయితే మళ్ళీ నీ భార్య నీకు తిరిగి వస్తుంది అని చెప్తాడనమాట. అని చెప్పగానే అప్పుడు తను ఏం చేస్తాడు, యోగిని మాత వ్రతాన్ని చేస్తాడు, యోగిని ఏకాదశి వ్రతాన్ని చేస్తాడు. వ్రతం చేయగానే భార్య తిరిగి వచ్చేసింది, సకల సంపదలు కలిగి చక్కగా ఐశ్వర్యవంతుడే భూలోకంలో చక్కగా అన్నీ కూడా అనుభవించి పరలోకానికి వెళ్తాడు. ఇది ఈ యొక్క యోగిని ఏకాదశి వ్రత కథ. దీన్ని చక్కగా మనకి అన్ని పురాణాల్లో కూడా మనకి దీనికి ఏం చేయాలంటే అక్కడ విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. ఈ యోగిని ఈ యొక్క వ్రతం చేసినప్పుడు విష్ణుమూర్తి వచ్చి చక్కగా ఈయనకి ఈ శాప విముక్తిని కలిగిస్తాడు. ఇతను చేసినటువంటి పాపాల నుంచి అన్నిటిని కూడా విత్డ్రా చేసేస్తాడు. విత్డ్రా చేసి చక్కగా చేస్తాడు. మరి అయితే ఈరోజు మనం ఏం చేయాలండి అంటే సిన్స్ అన్నీ రిమూవ్ అవ్వడానికి ఇతను ఫ్లవర్స్, పుష్పాలు పెట్టాలా, ఏదో ఒక పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఏదో ఒక ఆకు, పువ్వు కానీ, పండు కానీ, లేదంటే గ్లాసు నీళ్ళు కానీ, ఇది వ్రతాన్ని మనం ప్రసాదంగా మనం స్వామివారికి నివేదించాలి. ఈ విధంగా యోగిని మాతకి నివేదించాలి. ఈ విధంగా అంతేగాని మనం కోళ్ళని, మేకల్ని, వీటిని ఏమీ అలాంటి నిషిద్ధ పదార్థాలని అవైదిక పద్ధతుల్లో అసలు చేయకూడదు. జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు చెప్పిన విధంగా మనం దక్షిణామనాయ మార్గంలో దక్షిణ ఆచారంలో మనం వెళ్ళాలి. ఇదే దక్షిణామాయ పీఠాధిపతులైనటువంటి మా గురువుగారు అయినటువంటి జగద్గురువులు పరంపరలో విధుశేఖరేంద్ర సరస్వతి గారు కానీ, మా గురువుగారు అయినటువంటి భారతీ తీర్థస్వామి వారు కానీ ఇదే బోధించుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ విధంగా యోగిని ఏకాదశి వ్రతాన్ని చేసుకోండి. బ్రహ్మాండంగా మీరందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు. శుభమస్తు.